అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కూకట్పల్లిలో ఇండస్ వన్ సిటీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో సుమారు 200 మంది నివాసం ఉంటున్న మహిళలు పాల్గొన్నారు. అలాగే కేక్ కటింగ్ చేసి ఆ తర్వాత ర్యాంప్ వాక్ మరియు వివిధ రకాలైన ఆటపాటలతో ఆకట్టుకున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని, ముందు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ హుషారుగా పాల్గొన్నారు.
suggestion, message. I cannot say it as a message, but as my suggestion. Be cheerful and always be positive, so that the entire family will be positive. Thank you. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ మన ఇండీస్ వన్ సిటీ మహిళలందరూ ఈరోజు ఘనంగా ఇక్కడ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు చాలా కృతజ్ఞతలు. సొసైటీ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వన్ సిటీలో మేము మా మహిళలందరికీ కూడా వన్ సిటీ సొసైటీ తరఫున ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో వన్ సిటీలో ఉండే అందరు లేడీసు పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళ సెలబ్రేషన్స్ కోసం వాళ్ళకి ఫ్రీ టైం ఇవ్వడమే కాకుండా యాక్చువల్గా వాళ్ళలో ఉండే సృజనాత్మకతను వెలికి తీయడంలో కూడా వాళ్ళకే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, మేము వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం అనేది పక్కన పెడితే వాళ్ళు దీన్ని ఎంత బాగా జనాల్లోకి వాళ్ళ లేడీస్లోకి తీసుకెళ్ళగల దాన్ని బేస్ చేసుకునేసే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే 1917లో జరిగిన లేడీస్ స్ట్రైక్కి సందర్భంగా వాళ్ళకి ఇచ్చిన గౌరవంతో వ్లాడిమిర్ లెనిన్ 1922లో అనుకుంటాను దీన్ని ఉమెన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అట్లాగే యుఎన్ఓ 1977లో దీన్ని అఫీషియల్గా ఉమెన్స్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి ప్రతి సంవత్సరము వాళ్ళకి ఒక గుర్తింపు కానీ లేకపోతే వాళ్ళని గుర్తు చేసుకోవడానికి సంబంధించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ బేస్ చేసుకునేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలెక్ట్ చేస్తూ వస్తారు. ఈసారి కూడా ప్రత్యేక థీమ్తో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈసారి థీమ్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. సో ఈ మూడు బేస్ చేసుకునేసి వాళ్ళలో ఉండే వాళ్ళకి రైట్స్ ఏంటి, వాళ్ళలో జెండర్ ఈక్వాలిటీని ఎలా పెంపొందించుకోవాలి, ఎంపవర్మెంట్ని ఎలా తీసుకురావాలి అన్నదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో యుఎన్ఓ పాత్ర కూడా ఎంతో ఉంది. అలాగే ఈ వన్ సిటీలో ఇలాగా మేము సెలబ్రేట్ చేసుకోవడంలో సొసైటీ IOCFO మ్యాక్స్ తరఫున మేము వాళ్ళకి ఎంత సహకారాలు అందిస్తున్నాము అన్నదానికి చాలా గర్వపడుతున్నాం. హాయ్, అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మేము మా వన్ సిటీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. లైక్ అందరం కలిసి వీ హ్యావ్ అ స్మాల్ పార్టీ గెట్ టుగెదర్, గేమ్స్ ఆడుకున్నాము, ఫుడ్ తిన్నాము. వీ హ్యావ్ అ ర్యాంప్ వాక్ డన్. ర్యాంప్ వాక్ వాస్ చాలా బాగా జరిగింది. ఆల్ ఆర్ ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ సమ్ little hearts to all. And also we have a Tambola now. We are going to have a night, a very great night and also enjoyable night. So I can say for all the Hyderabad people or all the ladies who are seeing this, happy Women's Day. Thank you. నా పేరు శోభారాణి. ఈరోజు ఉమెన్స్ డే కదా, మేము మా ఇండీస్ వన్ సిటీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేమందరం కలిసి ఎంతో సంతోషంగా చేసుకున్నాము. మెయిన్లీ ఉమెన్ అంటే ఓన్లీ ఇంటికే పరిమితం కాకుండా రాష్ట్రాలకి, దేశాలకి అన్నిటికీ ఇంపార్టెన్సే కదా, మీకు తెలుసు కదా. అట్లాగే మేము ఇంట్లో లేకపోతే వారం రోజులు లేకపోతేనే ఇల్లు చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే మహిళకి చాలా ఇంపార్టెన్స్ ఉందని మీరందరూ అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తాను. మహిళా దినోత్సవం చేసుకుంటంలో అందరూ ఏంటి ఉమెన్స్ చేసుకుంటారు అంటారు. అసలు మేము ఒక రోజు ఒక దినం చేసుకోవాలని మేము అనుకోవట్లా. మొత్తం ఆ రోజులే ఇయర్లీ మొత్తం మాదే. ఏదో మీకోసం ఒక్కరోజు మేము చేసుకుంటున్నాం. మేము మీకు ఛాయిస్ ఇచ్చాం అనుకుంటున్నాము. మీరేమన్నా అనుకోండి, ఉమెన్ ఈజ్ ద బెస్ట్.